లేదండి, పర్లేదు. ఎందుకంటే మనం విధంగా ఏ విధంగా అంటే కొంచెం పర్వాలా. ఎందుకంటే అంతకుముందులా కాకుండా కొంచెం ఒక విధంగా అడ్జస్ట్మెంట్ మీద నడుస్తుంది. అంతేనండి. పథకాలంటే ఇప్పుడు ఇంకా అమలు కావట్లేదు కదమ్మా. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడే కదా కొత్తగా మొదలైంది. ఇప్పుడు మనం అవన్నీ సరి చేసుకోవాలి కదమ్మా. అవన్నీ సరి చేసుకోకుండా మనకు వెంటనే చేయలేదు అని మనం అనలేము. ఇప్పుడు గ్యాస్ సిలిండర్ ఇస్తున్నారు, 48 గంటల్లో మీకు బ్యాంకులో వేస్తామంటున్నారు. 48 గంటలు పట్టట్లా. 48 గంటలు పడట్లా. 5 రోజులైంది బుక్ చేసి గ్యాస్. అయినా కూడా ఇంకా పడలా. అంటే వాళ్ళకి ఉండే ఇబ్బందులు వాళ్ళకు ఉంటాయి. ఇప్పుడు మనకు వెంటనే చేయలేదు మనకు అనేది మనం అనకూడదు. ఇప్పుడు 48 గంటలు వేస్తామన్నారు, వాళ్ళ అడ్జస్ట్మెంట్ వాళ్ళకు ఉంటుంది. దాన్ని బట్టి మనం వాళ్ళని ఇబ్బంది పెట్టేది కూడా మనకి పెద్ద ప్రాబ్లం కాదు. అదే అవునమ్మా, అది అంటున్నారు కానీ ఆ ఒక్కటే పెట్టారమ్మా. తగ్గినవన్నీ మామూలు రేట్లు. ఆ ఒక్క 99 రూపాయల కోట అనేది ఒక్క మాటే తప్ప తగ్గినవన్నీ అన్ని రేట్లే, మామూలు రేట్లే. అది ఒక్కటే తగ్గింది కాదమ్మా. మామూలు అన్నీ కాదమ్మా, క్వాలిటీ కాదు. అంతకుముందు ఉన్న రేట్లే అదే రేట్లు. 130 రూపాయలు క్వార్టరు 130 రూపాయలే ఉంది. 100 రూపాయలు 99 రూపాయలు పెట్టింది ఆ ఒక్కటే తప్ప తగ్గినవి మొత్తం అదే రేట్లు. ప్రభుత్వం పరిపాలన వచ్చి ఇప్పుడు కొంచెం పర్వాలేదు కానీ మెయిన్ అన్నా క్యాంటీన్ అన్నారు. దీని మీద నేను చెప్పడానికే నాకు అన్నాను. మెయిన్ అది పేదలకు అన్నారు, అసలు నిరుపేదలకు అందట్లేదండి. అన్నా క్యాంటీన్లో అన్నా భోజనం నిరుపేదలకు అందట్లేదు. అసలైన వాళ్ళకి అడుక్కునే వాళ్ళు చాలామంది. ఇప్పుడు ఇది ఇక్కడికి వచ్చి చూస్తేనేమో ఓకే, ఇప్పుడు స్పాన్సర్లు ఇచ్చారు, టోకెన్లు వాళ్ళకి ఇస్తున్నారు, ఓకే బాగానే ఉంది. మెయిన్ దీంట్లో వచ్చి కూరలు బాగుంటలేదండి. అది ప్రభుత్వానికి మీరు చెప్పాలి మీడియా ద్వారాగా. అది కూరలు బాగుంటలా, రైస్ బాగుంటుంది, పెరుగు బాగుంటుంది. ఆ నెక్స్ట్ వచ్చి అసలే నిరుపేదలకు అందట్లా. 300 టోకెన్లు అంటున్నారు కానీ 300 టోకెన్లు ఇస్తున్నారో లేదో తెలియట్లేదు. సో వచ్చి తర్వాత అటు 1 టౌన్ తారాపేట అక్కడ అన్నా క్యాంటీన్ ఉంది. అక్కడ లాస్ట్ టైం మేము వెళ్ళినప్పుడు చూస్తే 8 మార్నింగ్ అయిపోయింది అన్నారు టిఫిన్. మధ్యాహ్నం భోజనం కూడా అలాగే అన్నారు, సాయంత్రం కూడా అలాగే అన్నారు. అది 3 సార్లు నేను అబ్జర్వ్ చేశానండి. మేము తెలుగుదేశం కార్యకర్తలమే ఏంటి, మేము తప్పుపడట్లేదు చెప్తున్నాము. అలాగే రోడ్లు ఎక్కడ గోతులు అలాగే ఉన్నాయి. రోడ్లు పరిపాలన బాగా, రోడ్లు చేయలేదు, సరి చేయట్లేదు. అమలు చేసిన పథకాలు ఇప్పుడు మరి ఆయన గ్యాస్ అన్నారు, ఉచిత గ్యాస్ దీపం పథకం అన్నారు. సో ఇప్పుడు దాని మీద ఇప్పుడు చర్చిస్తున్నాము. ఏమైంది, ఇప్పుడు 15 రోజులు అయింది, అందట్లేదు. బ్యాంకులో డబ్బులు పట్టలేదు ఎవరికి. ఇప్పుడు వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చి మరి అదే అంటున్నారు, నిలదీస్తున్నారు. దానికి సమాధానం ఈ తెలుగుదేశం గవర్నమెంట్ వాళ్ళు చెప్పాలి. మరి ఇది ఎలా కాకుండా డైరెక్ట్గా ఎవరన్నా సచివాలయం ద్వారాగా వాళ్ళకి డైరెక్ట్గా ఇలాగ మనీ పే చేస్తే, గ్యాస్ కాకుండా మనీ పే చేస్తే అది బాగుంటుందని అనుకున్నాం. ఈయన ఇచ్చి ముందు గ్యాస్ బుక్ చేసుకోండి, మీకు ఫోన్లో మెసేజ్ వస్తుంది ఏంటి, ఎలాగ చెప్పి అక్కడ బ్యాంకుల దగ్గర పడిగాపులు కాస్తున్నారండి. మేము ప్రభుత్వానికి చెప్పేది ఇదేనమ్మా. నేను తెలుగుదేశం కార్యకర్తనే. ఇక్కడ వచ్చి నిరుపేదలకు అందట్లేదు. ఏ అన్నా క్యాంటీన్లు అట్ట అసలు మెయిన్ అందట్లేదు. వీళ్ళు ఇచ్చే టోకెన్లు జనాభాకి ఉదయం టిఫిన్ కానీ భోజనం కానీ ఇంకో 200 పెంచమని చెప్తున్నా. అలాగైతే అందరికీ అందుద్ది. అసలైన నిరుపేదలకు అందట్లేదు. అది ఆ తర్వాత ఇప్పుడు ఈ దీపం పథకం కింద గ్యాస్ కనెక్షన్లు అనేది ఇప్పుడు వైఎస్ఆర్ గవర్నమెంట్ బాగా ఇచ్చేస్తున్నారు బాగా. అందుకనే దీనికి ఇది కాకుండా వేరేగా ఇంకా అంటే వచ్చేసింది, అమల్లోకి వచ్చేసింది. ఇప్పుడు 15 రోజులు 20 రోజులు అయింది గ్యాస్ ఇది బుక్ చేసి, ఫస్ట్ స్టార్టింగ్ నుంచి. ఇప్పుడు వచ్చి డబ్బులు పడలేదని చెప్పి అందరూ అంటున్నారు. అది దాంట్లో మేము ఒకళ్ళమే బాధ్యులం. అది అదేనే కాదండి, అలాగనే కాదు, అసలు పరిపాలన కొంచెం నెమ్మదిగా నిదానంగా ఉంది. మరి ఏం చేస్తున్నారో గవర్నమెంట్ తెలియట్లేదు. అది